హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ క్రేజీ అమ్మాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ యూట్యూబ్ గురించి. అందరూ ఇంట్లో బయట ఫ్రెండ్స్ అందరి నుంచి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మనం చుట్టాలు అనే మాటలు, అబ్బో దానికి వీడియోస్ అవసరమా? దాని మొహానికి వీడియోసా? అది బరి తెగించి ఉంది, తిన్నది అరక్క తెచ్చిపెడుతుంది తినలేక, ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తుంది, దీనికి అవసరమా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమి పని పాట లేని వీడియోస్ చేసుకుంటూ ఏం చేయడానికో, పిల్లల్ని చూసుకోవడం సక్కంగా చేత కాదు కానీ వీడియోస్ చేస్తుందంట. వీడియోస్ అవసరమా దీనికి వీడియోలు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడేటప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? మన పిల్లల్ని వాళ్ళు ఏమైనా చూస్తున్నారా? మనకేమైనా ఒక పూట వాళ్ళు భోజనం పెడుతున్నారా? లేదే. వాళ్ళకి ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? అవసరమా వాళ్ళకి? వాళ్ళని ఏమన్నా మనం ఒకరోజు ఏదైనా హెల్ప్ కావాలని వాళ్ళని అడుగుతున్నామా? లేదే. మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు? అలాంటి వాళ్ళని మన చుట్టుపక్కల ఉన్నా కానీ వాళ్ళతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొంతమంది పరువు తీస్తుంది, పరువు తక్కువ పనులు చేస్తుంది, మమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెడుతుంది. ఇలాంటి వీడియోస్ తీసి, ఇలాంటి వీడియోస్ మన ఇంటా వంట లేవు, ఎందుకు దీనికి అవసరమా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటే పరువు తక్కువ, పరువు తీసినట్ట? దాంట్లో ఏం పరువు పోతుంది? దానివల్ల ఏం పరువు పోతుంది? మనం మంచిగా వీడియోస్ చేసుకుంటే మనం అంటూ మన కాళ్ళ మీద మనం నిలబడతాం, మనకి ఒక టైంపాస్ అవుతుంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎంకరేజ్ కాదు కదా, అసలు ఇలాంటి ఏదీ చెయ్యరు. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సమాధానం ఒకటే, మీరెవరు మాకు ఒక పూట పెట్టట్లేదు, మీరెవరు మాకు ఒక పూట చేయట్లేదు, మా బాగోగులు చూసుకోవట్లేదు. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం మానేయండి. మేమేమి పరువు తక్కువ పనులు, పరువు పోయే పనులు ఏదీ చేయట్లేదు. మాకు పరువు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. మాది మేము చూసుకోగలం, మేము చేసుకోగలం. ఇలాంటివి మాట్లాడి మమ్మల్ని మా మనసుల్ని బాధ పెట్టకండి. మీ మాటల వల్ల ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా సపోర్ట్ చేయడం ఆగిపోతారు. ఏమనుకుంటుందో ఈ సొసైటీ, ఇలా వీడియోస్ చేస్తే అవసరమా మనకి అని అనేసి ఇంట్లో వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు. మనం మన కోసం బ్రతుకుతున్నామా, సొసైటీ కోసం బ్రతుకుతున్నామా? తప్పు చేయనంత వరకు, నిజాయితీగా ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా చేయొచ్చు. ఇలాంటి మాటలన్నీ ఇగ్నోర్ చేసేసి మన వీడియోస్, మన ప్రయత్నం మనం చేసుకొని మన కాళ్ళ మీద అంటూ మనం నిలబడాలి. బయట వాళ్ళ మాటలు మానేసి మన లైఫ్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మన కాళ్ళ మీద ఎలా మనం నిజాయితీగా ఉండాలి, ఎలా సంపాదించుకోవాలి అనేదే చూసుకుందాం. వాళ్ళెవరు మనకు ఒక పూట పెట్టరు, మమ్మల్ని పోషించరు. అలాంటప్పుడు వాళ్ళ మాటల్ని వినకండి, పట్టించుకోకండి. మనకంటూ మనతో ఉండి మనకు సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే వాళ్ళ మాటలు వింటూ మనం ముందుకు వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.